వైఎస్ఆర్సీపీ ఏమో దేవరపల్లి జగన్ పర్యటన సూపర్ హిట్ అంటది. టీడీపీ ఏమో దేవరపల్లి జగన్ పర్యటన అటర్ ఫ్లాప్, జనం రాలేదు అంటారు. లేదా జన సమీకరణ చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు తప్ప అక్కడ ప్రజలు రాలేదు అంటారు. వీళ్ళేదో వంద చెప్తారు, వాళ్ళేదో వంద చెప్తారు. అవన్నీ తీసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? వైసీపీ పెద్దలు జగన్, సజ్జల లాంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ చదువుతారు. ఇది నా ప్రామిస్, ఖచ్చితంగా చదువుతారు. దేవరపల్లి జగన్ పర్యటన సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళుతున్నటువంటి సమయంలో వస్తున్నటువంటి ప్రజాస్పందన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుందని వైసీపీ మీడియా చెప్పుకుంటుంది. ఒక నాయకుడికి అసలైనటువంటి బలం ప్రజలే అని నిరూపించేలా ఆయన ఎక్కడికి వెళ్ళేలా స్వచ్ఛందంగా జనం తరలి వస్తున్నారు అంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతంలో జగన్ పర్యటన సందర్భంగా ఇదే తరహా వాతావరణం కనిపించింది కదా అంటున్నారు వైసీపీ వాళ్ళు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకి సరైన గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల కష్టాల్ని నేరుగా తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొగాకు యార్డుని స్వయంగా పరిశీలించేందుకు జగన్ ఈ దేవరపల్లి పర్యటన చేపట్టారు అంటున్నారు. ఈ పర్యటనని అడ్డుకోవడానికి, జనం భారీగా రాకుండా చేయడానికి పోలీసులు ఎన్నో రకాల ఆంక్షలు విధించినప్పటికీ అవి ఎక్కడా పెద్దగా పనిచేసినట్టు కనిపించలే. పోలీసులు పెట్టిన అనేక రకాల ఆంక్షల్ని దాటుకుని అభిమానులు, సబ్స్క్రైబర్లు, సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తమ మద్దతును తెలిపిన పరిస్థితి ఉందంటున్నారు వైసీపీ అభిమానులు. జగన్ యొక్క దేవరపల్లి పర్యటనలో పోలీసులు భారీగా బ్యారికేడ్లు, ఫెన్సింగ్లు ఇవన్నీ ఏర్పాట్లు చేసి సెక్యూరిటీ పరంగా గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ జగన్ వస్తున్నారని తెలియంగానే అభిమానులు తండోపతండాలుగా రోడ్డు మీదకి వచ్చారు కదా అని వైసీపీ మీడియా ప్రశ్నిస్తోంది. జగన్ పేరుతో నినాదాలు చేస్తూ దారి పొడవునా కూడా దేవరపల్లి పరిసర ప్రాంతాలని హోరెత్తిచ్చారంటున్నారు. పర్యటన సాగినంతసేపు రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆయనకి ఘనంగా స్వాగతం కూడా పలికారు కదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ మీడియా. ఈ క్రమంలో జగన్ కోసం ఒక మహిళ ప్రదర్శించిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ఒక్కడే రారాజు అంటూ ఆమె పట్టుకున్న జగన్ చిత్రం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఆ ఫోటోతో సెల్ఫీలు దిగేందుకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, కార్యకర్తలు ఎంతగానో ఉత్సాహాన్ని చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా రాసి పెట్టుకోండి 2029లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ కొందరు ప్లకార్డులు, ఫ్యాన్స్, కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలు పట్టుకుని గట్టిగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్ తమ దేవుడు అని, రాబోయే రోజుల్లో ఆయనకి అండగా మేము ఉంటాము అని ప్రజలు స్పష్టం చేశారు కదా తద్వారా అంటోంది వైసీపీ. టీడీపీ మేము వాళ్ళు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని టీడీపీ సీరియస్గా ఆరోపణలు గుప్పిస్తోంది. సో కేసులు పెడతామని నేతల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు అని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి పోలీసుల మీద. సో సాధారణ ప్రజలను కూడా ఇబ్బందులు గురి చేస్తూ సరిపడా సెక్యూరిటీ కలిగించకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల అభిమానం ముందు అవన్నీ నిలబడలేదు కదా అని వైసీపీ ప్రశ్నిస్తుంది. అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడి మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం తగ్గలేదని ఈ పర్యటన నిరూపించింది కదా అని కూడా వైసీపీ చెప్తున్నటువంటి మాటగా ఉంది.